ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లులు మాల్స్ రాబోతున్నాయి. లులు మాల్స్ అంటే మామూలు కాదు, సాదాసీదా మాల్స్ కాదు. ఆ లులు మాల్స్ వ్యవస్థాపక అధిపతి ఎవరంటే యూసుఫ్ అలీ. ఆయనకి మాల్స్ 22 దేశాల్లో ఉన్నాయి. ఆయనకి 25 హైపర్ మార్కెట్లు ఉన్నాయి, 24 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ లులు సంస్థని ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా యూసఫ్ అలీని కలవటానికి తన అధికారుల బృందంతో కేరళ వెళ్ళి వారిని కలవటం జరిగింది. ఆ లులు అధిపతి ఏమి నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాను, నేను మాల్స్ పెడతానని అలా. ఆయన వస్తే మనకు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి రాష్ట్రానికి పన్నులు పెరుగుతాయి, ట్యాక్సులు వస్తాయని వెళ్ళారు. సరే, చంద్రబాబు నాయుడు యొక్క ఆయన గురించి యూసుఫ్ అలీకి తెలుసు. ఇంకా ఆయన వెళ్ళి కలవటం వల్ల ఆయన ఉబ్బి తబ్బిపోయి, సరేనండి మీరు వచ్చారు ప్రత్యేకంగా నన్ను కలవటానికి, నేను వస్తాను, ఎక్కడ పెట్టమంటారు అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరంలో ఆ లులు మాల్స్ వారిని అక్కడ పెట్టమన్నారు. 14 ఎకరాలు భూమి ఇచ్చారు. ఈ భూమి అంటే ఇది క్యాబినెట్లో తీర్మానం చేసే ఇచ్చారు. 2018లో లులు సంస్థ 2200 కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా 5000 సీట్లు కలిగిన ఒక కన్వెన్షన్ సెంటర్, అంటే జాతీయ అంతర్జాతీయ సమావేశాలు 5000 మంది ప్రతినిధులతో జరుపుకోవచ్చు. పూర్తిగా ఎయిర్ కండిషనే, ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు. దాంతోపాటు ఒక షాపింగ్ మాలు, ఒక 5 స్టార్ హోటలు. ఈ 2200 కోట్లు లులు యజమాని పెడితే మనకేం లాభం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 2018లో దానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక ఆయన ఇంకా పని ప్రారంభం చేసే పరిస్థితిలో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఇక ఈ లులు ఆయన్ని యూసఫ్ అలీని తరిమేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. దాంట్లో భాగంగా ఈ 14 ఎకరాలు ఏదైతే ఇచ్చారో ఆయన క్యాబినెట్లో కేటాయించిన భూమిని రద్దు చేశాడు. పోనీ ఏమన్నా రద్దు చేసి అక్కడ ఏమన్నా ఇంకొకరితో కట్టించాడా జగన్మోహన్ రెడ్డి అంటే, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులకు, ఆయన పార్టీ రాజకీయ నాయకులకు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఇచ్చాడు దాన్ని, ఆ స్థలాన్ని. వాళ్ళే వైఎస్ఆర్సీపీ నాయకులు షాపింగ్ మాల్ కట్టుకున్నారు. ఏదో సాదాసీదా అపార్ట్మెంట్లు, సాదాసీదా షాపింగ్ మాల్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు అయింది, ఆ కట్టుకున్నవాడు గిట్టుబాటు అయింది. మనకు మాత్రం యువతకేం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఎప్పుడైతే ఈ లులు ఆయన తరిమేశాడో, నేను బతికుండగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాను గాక అన్నాడు. ఆయనకి జరగదా? చంద్రబాబు నాయుడు వెళ్ళి స్వయంగా విమానం వేసుకుని వెళ్ళి ఆహ్వానిస్తే వచ్చినోడు ఈయనేం పొమ్మని అనాలా? భూమి రద్దు చేస్తాడా? వెళ్ళిపోయాడు. ఎవరికి లాభం కలిగింది? ఒక విషయం గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది. ఇక్కడి నుంచి అంత మొత్తం వలసలు పోయారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కారు డ్రైవర్లు, తోపుడు బళ్ళ వాళ్ళు, ఇక కర్రీ పాయింట్ల వాళ్ళు ఒక్కడు కూడా లేడు. మొత్తం వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కువ మంది తెలంగాణ, హైదరాబాద్ వెళ్ళిపోయారు. కొద్దిమంది బెంగళూరు వెళ్ళారు, మద్రాసు వెళ్ళారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వలసలు జరిగింది ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు.
ఇక అట్లా ఆ రాష్ట్రానికి ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల తెలంగాణ అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఈయన తరిమేస్తున్నాడు, ఉన్న పెట్టుబడిదారుని తరిమేస్తున్నాడు. ఇక్కడేదో రివర్స్ టెండరింగ్ అని రివర్స్ గేర్ వేశాడు, పరిపాలనే రివర్స్ గేర్ వేశాడు. అందువల్ల అదేమి అక్కడ 1924 మధ్య ఏదో హైదరాబాదు ఆ తెలంగాణ అభివృద్ధి చెందిందంటే అదేమి వాళ్ళ ప్రతిభ కాదు. ఇక్కడ ఈయన విధ్వంసము పాలన చేస్తే ఇక్కడ తట్టుకోలేక భరించలేక వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా, ఇక్కడ పుట్టినోళ్ళు, ఇక్కడ చదువుకున్నోళ్ళు పారిపోయారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి అని పారిపోయారు. అందువల్ల అందరూ హైదరాబాద్ చేరారు. ఇక్కడ అసలు రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, అప్పుడు ఢమాల్ మంది ఇప్పుడు 10 రెట్లు పెరిగిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళే కాదు, ఇంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో వెళ్ళిన వాళ్ళు కూడా అంతా తిరుగుముఖం పట్టారు. ఎందుకు వచ్చింది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన ఊరు మనం వెళ్ళిపోదాం, ఎందుకు ఈ తెలంగాణలో హైదరాబాదులో అని చెప్పి తిరుగుముఖం పట్టారు. అక్కడ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల, దరిద్రపు పాలన వల్ల ఇక్కడ అశాంతి, అభద్రత, రౌడీజము, ఇక ఆయన సొంత మనుషులు పులివెందల నుంచి వచ్చి అన్ని సిటీల్లో మకాం వేయటం, వాళ్ళు చెప్పిన రేటుకి భూములు అమ్మాలి, లేదంటే అంతే సంగతులు. ఈ పులివెందల బ్యాచ్ వైజాగ్లో చేరారు, అమరావతిలో చేరారు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ఒకటే మొత్తం. వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రం అప్రదిష్ట పాలై, అధోగతి పాలై, అప్పుల పాలైంది. ఆయన లొల్లు కోపం వచ్చింది ఆయనకి, మరి రాదా? ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఎంతమంది ముఖ్యమంత్రిని చూడలేదు. ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్, ఎర్ర తివాచి పరిచి ఏ రాష్ట్రాలు ఆహ్వానించారు లులుని? తమిళనాడు, అక్కడ 3500 కోట్లు పెట్టాడు. తెలంగాణ కేటీఆర్, అయ్యా లులు, ఆ జగన్మోహన్ రెడ్డి నేను తరిమేశాడు కదా, రా, నీకు ఏం కావాలంటే అది ఇస్తామన్నారు. 3500 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు అక్కడ యోగీజీ ఆయన చూస్తుంటాడు, యోగీజీ పిలిచాడు. యోగీజీ ఉత్తరప్రదేశ్లో మరో 3500 కోట్లు ఈయనతో పెట్టుబడి పెట్టించాడు. ఈయనకి కేరళ రాష్ట్రంతో అవినాభావ సంబంధం ఉంది. కేరళలో కూడా మరో 3500 కోట్లు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, వాళ్ళు లాభపడ్డారు. అసలు ఆంధ్ర వాళ్ళ యొక్క గౌరవాన్ని గాలి తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓ రోజు కేసీఆర్ ఒక ప్రకటన చేశాడు. ఏంటి అది? అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఏమని? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 ఎకరా పొలం అమ్మితే తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి. అది తారుమారైంది. మా పరిపాలనలో ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పి, ఆ విధంగా మా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఇక్కడ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. దాన్ని ఖండించిన నాదుడే లేడు. అంటే ఒప్పుకున్నట్టే కదా. అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి పరోక్షంగా ఈ జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన, ఈయన విధ్వంస పాలన వాళ్ళకు ఉపయోగపడింది. అదేం వాళ్ళ ఘనతేం కాదు. ఇప్పుడు మొత్తం ఎంత నష్టం జరిగిందో అంతా కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఓ కేంద్ర ప్రభుత్వం చలవతో కేంద్రము నిధులు వరదలుగా వస్తూ ఉన్నాయి. ఇక పెట్టుబడిదారులు అక్కడ దాకెందుకు, ఇక్కడ మల్లవల్లి దగ్గర అశోక్ లేలాండ్ వాళ్ళని చంద్రబాబు నాయుడు ఆహ్వానించి మీరు ఇక్కడ బాడీ బిల్డింగ్ యూనిట్ పెట్టమని స్థలం ఇచ్చి ఆయన చేయిస్తే జగన్మోహన్ రెడ్డి రాగానే వాళ్ళని ఇబ్బందులు పెట్టేశాడు. వాళ్ళు పారిపోయారు. బాబోయ్ జగన్మోహన్ రెడ్డి నాయన అని దండం పెట్టి అశోక్ లేలాండ్ లాంటి సంస్థ పారిపోయారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు పారిపోతుంటే ఏం చెప్పారు, ఒకరికొకరు మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం పరిస్థితి ఉంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉంటే పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు అక్కడ బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు మనకి ఎవరితో సంబంధం లేదు, డైరెక్ట్గా
చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోవడం, ఆయన అధికారులకు చెప్పేస్తాడు, పనులు అయిపోతాయి. అసలు అవినీతి లేదు, అరాచకం లేదు, అక్రమం లేదు, ఏమీ లేదు. అంత బాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఇక లుల్లుని తరిమేశాడు, అశోక్ లేలాండ్ని తరిమేశాడు, మొత్తం పెట్టి కంపెనీలన్నీ బాబోయ్ అని పారిపోయారు. ఆ విధంగా కియా కంపెనీ చంద్రబాబు నాయుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కియా కంపెనీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే. ఆయన కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, కియా యాజమాన్యంతో సమన్వయం. వాళ్ళు నీళ్ళు అడిగారు, ఆయన నీళ్లు మరి గాలేరు నగరి, హంద్రి, నీవా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో వాళ్ళు అడిగినట్టుగా పెనుకొండ దగ్గరలో వాళ్ళ కంపెనీకి దగ్గరలో ఓ పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేసి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళు లేకపోతే ఆ కియా కంపెనీ లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కియా వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. నాయనో రాక్షస ముఖ్యమంత్రి వచ్చాడు, ఈ ఇక మనం బతకనివాడు, ఎందుకులే విస్తరణ ఆపుదామనుకుని ఆపేశారు. అప్పుడు దాకా ఏముందో అది పెట్టుకున్నారు. ఇంకా ఇబ్బందులు పెడితే మొత్తం మూసేసుకుని బెంగళూరుకో కర్ణాటక వెళ్ళిపోదామనే ఆలోచన కూడా కియా వాళ్ళకి వచ్చింది. ఇటువంటి దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, రావణాసురుడి పరిపాలన మనం భవిష్యత్తులో మనం బతికుండగా చూడబోము. మళ్ళీ లుల్లుని చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు, అయ్యా యూసుఫ్ అలీ రండి ఒకసారి కలుద్దామంటే ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. చంద్రబాబుజీ మీరు పిలిస్తే నేను రానా? మీరంటే నాకెంతో గౌరవం. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను, మీలాంటి వారు ఉండబోరు కూడా. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆప్యాయత, మీ ఆదరణ అమోఘం అని చెప్పి ఆయన నేను ఈ ఒకటి కాదు ఈసారి 3 పెడతాను అన్నాడు. 3 చోట్ల పెట్టేస్తా అన్నాడు లుల్లు ఆయన ఇంతకుముందు విశాఖపట్నంలోనే పెడతా అన్నాడు. ఇప్పుడు విశాఖపట్నంలో అక్కడ భూమి కేటాయింపు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ఇచ్చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ 14 ఎకరాలు ఈయనకి ఇచ్చిన భూమిలో ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చేశాడు. ఆయన అమ్ముకున్నాడు. ఏదో పార్టీ వాళ్ళు ఇల్లు కలిపి ఆలోచపడి లాభపడ్డారు. ఇప్పుడు ఇచ్చిన భూమిలో 8 స్క్రీన్ల ఐమాక్స్ థియేటర్లు, హైపర్ మార్కెట్టు, తర్వాత షాపింగ్ మాల్ కట్టబోతున్నారు. ఆయన లుల్లుకి డబ్బులు ఉన్నాయి, సంవత్సరంలో గట్టిపారేస్తాడు. 10,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇక వైజాగ్తో పాటు నేను మన రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా కడతానన్నాడు. కట్టమన్నారు. మరి ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి మరి చూడండి. ఆయనేమో యూసుఫ్ అలీ, లుల్లు, ఆయన ఉండేది గల్ఫ్ దేశంలో. మరి సామాన్యంగా అట్లాంటి వాళ్ళు తిరుపతి అంటే ఒప్పుకోరు. తిరుపతిలో కూడా ఆయనే కడతానన్నాడు. సాధారణంగా ఈ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ తిరుపతిలో ఏదైనా కట్టమంటే తిరుపతి అంటారు. ఈయనకి అది లేదు. చంద్రబాబు మీద గురుత్వం, ఆయన అంటే గౌరవం. ఏకదమ్ ఒక్క దెబ్బకు 3 చోట్ల ఆయన వచ్చి కడుతున్నాడు. ఈ రకంగా పెట్టుబడుల పరంపర ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆయన మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇప్పిస్తాన్నాడు. దమ్ముగానే చెప్పాడు. ఇప్పటికే 8 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇంకా 4 ఏళ్ళ పైన ఉంది. కనుక ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. 20 లక్షలు చూడండి. 2028 డిసెంబర్ నాటికి ఆయన ఇచ్చిన మాట చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు సాదాసీదా ఏదో వచ్చి జనాన్ని కలుగుతూ ఆయన లైన్లో నిలబడి ఆయన కలవటానికి వస్తారు. కానీ ఆయన సమయం అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైతే స్వదేశీ విదేశీ పెట్టుబడులు పెడతారో వాళ్ళ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయో, ఎవరైనా కూడా నేను నా కంపెనీ పెడతా 1000 ఉద్యోగాలు, నా కంపెనీ ద్వారా 5,000 ఉద్యోగాలు, లేదు ఏదో ఒక విధంగా సేవారంగం ద్వారా నేను ఉపాధి కల్పిస్తాననే వాళ్ళకి ఆయన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు. బాధాకానీ లేవు. రాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడతారు, రండి మాట్లాడండి, మీకు ఇస్తానంటారు. ఆ విధంగా ఈ లుల్లు మాల్ చరిత్ర, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే తరిమేశారో ఆ తరిమేసిన కంపెనీలన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి.
అశోక్ లేలాండ్ ఆయన పూర్తి చేసుకుని ఆఖరి దశలో దుకాణం మూసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేసాడు అశోక్ లేలాండ్ కంపెనీ. అశోక్ లేలాండ్ వాటదా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కంటే ముందు ఉన్న కంపెనీ అది. అసలు అప్పట్లో లారీలు అంటే టాటా, అశోక్ లేలాండ్ రెండే కంపెనీలు ఉండేవి. బెంజ్ వచ్చింది. మరి అట్లాంటి అశోక్ లేలాండ్ లాంటి ప్రముఖ బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం చేసే సంస్థనే తరిమేశాడంటే ఆయన ఏం మనిషి? అసలు రాష్ట్రం గురించి ఆలోచన ఉందా? ఒకరినొకరు చెప్పుకుంటుంటారు వాళ్ళు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు, నువ్వు బాగున్నావా, నీకు ఇబ్బందులు ఉన్నాయి, ఏమీ లేదు, నేను సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా రమ్మని మరి 10 మందిని తీసుకొస్తారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రోజున భారతదేశంలో పెట్టుబడులకు నిలయంగా మారింది. స్వదేశీ పెట్టుబడులే కాదు, విదేశీ పెట్టుబడులు. వాళ్ళు విమానం ఎక్కితే డైరెక్ట్గా గన్నవరంలో దిగుతున్నారు, అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కలవాలంటే సామాన్యమైన పని కాదు. గన్నవరం నుంచి తిన్నగా ఆయన ఇంటి దగ్గర కలవటమో లేదో సెక్రటేరియట్లో బ్లాక్ 1లో తలుపులు తెరిచి ఉంటాయి. ఆయన ముందే చెప్పి పెడతాడు, పలానా ఆయన విమానాశ్రయంలో దిగాడని చెప్పి. ఆయన్ని తీసుకురావడానికి కొంతమంది ప్రత్యేకంగా అధికారులను పెట్టి విమానాశ్రయం గన్నవరం నుంచి ఆయన రూమ్లోకి వెయిటింగ్ హాల్లో కూడా కూర్చోబెట్టే పని లేదు, తిన్నగా తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి ఆయన రూమ్లో కూర్చోబెడతారు. మరి అంత గౌరవించిన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు, పెట్టుబడులు అంటే రండి అంటాడు. వచ్చిన తర్వాత శాలువా కప్పుతాడు. శాలువా కప్పిన తర్వాత ఈ పూలంటే అప్పుడే ఉడిలిపోతాయి. ఇంతకుముందు మొక్కలు ఇచ్చేవాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మనం గుర్తుండిపోవాలని చెప్పి వాళ్ళు హిందువులైతే వెంకటేశ్వర స్వామి, లేదు మన రాష్ట్ర సంపద గిరిజనుల సంపద, మరి పాడేరు, అరకు ఆ ప్రాంతంలో విశాఖ జిల్లాలో ఉండే అరకు కాఫీ పొడి ప్యాకెట్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వటం. ఈ విధంగా ఆప్యాయంగా ప్రేమగా ఆదరిస్తే ముఖ్యమంత్రి అంతటి వాడు ఆ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాడిని వాళ్ళు వచ్చి ఉబ్బి తబ్బిబ్బైపోతారు, ఇంక తిరుగులేదు. తర్వాత కార్యాలయంలో ఆయనకి చక్కటి కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇంతకుముందు ఆయనతో కలిసి పనిచేశారు. వాళ్ళు ఉండటం కూడా ఒక కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే రాజమౌళి ఉన్నాడు, ప్రద్యుమ్న ఉన్నాడు, వాళ్ళు ఎప్పుడు కూడా తల్లో నాలుకలా ఉంటారు, ఆయన పక్కనే ఉంటారు. ఎవరు వచ్చి కలవగానే రాసుకుంటూ ఉంటారు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. మరి రాజమౌళి, ప్రద్యుమ్న వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాసుకుంటుంటారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎక్కడైనా కలవకపోయినా వీళ్ళే, సార్ పలానా వాళ్ళు వచ్చారని రాజమౌళి, ప్రద్యుమ్న. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఈయనతో కలిసి పనిచేశారు. అట్లాగే మరి కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తూ అధికార యంత్రాంగము ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళు చేసే కృషి వల్లనే ఈ రోజున స్వదేశీ విదేశీ పెట్టుబడులు మనకు వస్తున్నాయి అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి. అట్లాగే అక్కడ మన విజయానంద్ ఆయన ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, అసలు ఎటువంటి అహంభావం లేకుండా మాగా సాదాసీదా మనిషిలాగా మరి అందరితో కలిసిపోయే విధంగా, ముఖ్యంగా మన రాష్ట్రానికి విచ్చేసిన స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుని ఆదరించి గౌరవించి వాళ్ళకి క్షణాలలో సూపర్ జెట్ స్పీడ్లో వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వటం కూడా విశేషం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక అదృష్టం, ఒక వరం. చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి. అట్లాగే పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒకే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి పర్మనెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొంతమంది శకుని పక్షుల్లా ఈ ముగ్గురు చెడిపోవాలి, వాళ్ళ మధ్య సంబంధాలు చెడిపోవాలి, వాళ్ళు తిట్టుకోవాలి, కొట్టుకోవాలని చూస్తున్నారు కొంతమంది శకుని పక్షులు.
అది జరగదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2029లో కూడా జమిలీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి. ప్రత్యామ్నాయం లేదు, ప్రతిపక్షం లేదు. వాళ్ళు ఏదో కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా కూడా పై స్థాయిలో ఏమి ఉండదు. కనుక 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఏవో కావాలని సోషల్ మీడియాలో, పత్రికల్లో ఈ జగన్ మీడియా, జగన్ ఛానల్స్ వాళ్ళందరూ ప్రచారం ఏంటంటే ఏదో అభిప్రాయ భేదాలు కల్పించాలని. లోకేష్ రెండో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట, అది జరగదు, అసంభవం. లోకేష్ ముఖ్యమంత్రి అంట, అది కూడా జరగని పని. ఈయన బతికున్నంత వరకు చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళడు. ఎప్పుడో 96లోనే ఆయనకి అవకాశం వస్తే అప్పట్లోనే నాకు ప్రధానమంత్రి వద్దని తిరస్కరించిన వ్యక్తి ఆయన దేవగౌడ అని పెట్టాడు. ఇప్పుడు కావాలి ఆయనకి నా రాష్ట్రం, నా ప్రజలు, నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్, నా వికసిత ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ కేంద్రానికి వెళ్ళరు. ఇంకా కొంతమంది ఏదో ఒక పొద్దుపోని ప్రచారం సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో, లేకపోతే ఇంకొక జగన్ మీడియాలో అదిగదిగదిగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడంట కేంద్రానికి. ఆయన వెళ్ళడు, ఆయన కట్టుబడి ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంకణబద్ధులై ఉన్నారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆమె భువనేశ్వరికి చంద్రబాబు నాయుడు ఆయన్ని పెద్ద కుమారుడిలా భావిస్తారు. రెండో కుమారుడే లోకేష్. కనుక ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కనుక ఈ సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది అమ్ముడుపోయారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ పని అబద్ధాలు ప్రచారం చేయటం, వాస్తవాలు చెప్పరు. కనుక వాటిని నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. జగన్ మీడియా, ప్రింట్ మీడియా, జగన్కి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అందరికీ తెలుసు. వాళ్ళు విఫలయత్నం చేస్తున్నారు, ఏదో లేనిపోయిన అభూత కల్పనలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు చూసే పరిస్థితి లేదు. అసలైన ఈ రోజుల్లో ఈ శాటిలైట్ ఛానల్ చూసేవాళ్ళు ఎవరు లేరు, అందరూ యూట్యూబ్లో చూస్తున్నారు. యూట్యూబ్లో ఎవరేంటో వాళ్ళకందరికీ తెలుసు చూసేవాళ్ళకి. కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, అమరావతి పురోగతిని ఎవ్వరు ఆపలేరు. ఇలా శరవేగంతో నవంబర్ 2027 దీపావళి నాటికి చూడండి, అమరావతి వెలుగుల జిలుగులో అభివృద్ధితో వెలిగిపోనున్నది.